హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే హుండీ సేవింగ్స్ అండి. హుండీ సేవింగ్స్ అనేది ఆల్రెడీ మన ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ సేవింగ్ అండి. ఎప్పటి కాలం నుంచో మన పూర్వీకుల కాలం నుంచి అయితే హుండీ సేవింగ్ అయితే ఉంది. బట్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ ఆల్రెడీ ఎస్టే ఒక సిస్టర్ అడిగారు హుండీ సేవింగ్స్ గురించి ఏమని, అండ్ మంచి కాన్సెప్ట్ అని చెప్పేసి నేను కూడా అయితే హుండీ సేవింగ్స్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనం ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేయాలండి. నార్మల్ హుండీ సేవింగ్స్ అయితే మనం ఎక్కువ సేవింగ్స్ అయితే చేయలేము. ఎందుకు అనంటే మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అందులో ఒక 20యో 30యో 100 ఉంటే 100, 500 ఉంటే 500 అలా వేసుకుంటూ వెళ్ళాము అని అంటే మనం ఒక సపరేట్ ఒక గోల్ అనేది రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ ఏంటి అని అంటే ఎక్కువ సేవింగ్స్ అయితే చేయలేము. కాబట్టి నేనైతే ఈ మెథడ్స్ ఒక 2-3 టైమ్స్ అయితే ఫాలో అయి ఉన్నాను. ఆ టెక్నిక్సే ఇప్పుడు మీకు చెప్తానండి. యాక్చువల్లీ నేను 2 మెథడ్స్లో అయితే హుండీ సేవింగ్స్ చేసున్నాను. ప్రజెంట్ అయితే చేయలేదు, బట్ బిఫోర్ చేసున్నాను. 2 మెథడ్స్లో అయితే మన హుండీ సేవింగ్స్ చేస్తున్నాను. 2 టైమ్స్ కూడా నాకైతే సక్సెస్ అయిందండి. ఇప్పుడు ఏంటి ఆ మెథడ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అండి. ఎందుకు అని అంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం అయితే మనం ఇక్కడ ఏదైతే పని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ మెథడ్ 1లో ఏంటి అని అంటే ఒక గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఏంటి ఆ గోల్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. అలా కాకుండా మన చేతిలో 10 రూపీస్ ఉంటే 10 రూపీస్, 20 ఉంటే 20 ఎప్పుడు వీలున్నప్పుడు హుండీలో వేస్తూ ఉన్నాము అని అంటే మన గోల్కి అయితే మనం త్వరగా రీచ్ అవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం గోల్ పెట్టుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 20,000 రూపీస్ సేవ్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ 20,000 రూపీస్కి నేను ఎవ్రీడే ఎంత వెయ్యగలను అనేది అయితే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఏంటి, సపోజ్ నేనైతే ఎవ్రీడే ఒక 100 వేయగలను, లేదా ఒక 50 వేయగలను. అంటే మినిమం 50 నుంచి పెట్టుకోవాలండి. అప్పుడు మాత్రమే మన గోల్ త్వరగా రీచ్ అవ్వగలము, మనం ఎక్కువ సేవింగ్స్ అయితే చేయగలం. ఈ టెక్నిక్స్ కానీ యూస్ చేస్తే ఈ 2 మెథడ్స్లో మనమైతే ఎక్కువ సేవింగ్స్ చేసుకొని ఖచ్చితంగా ఒక గోల్కి అయితే మనం రీచ్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం 20,000 రూపీస్ అనుకుందాం. 20,000 రూపీస్ సేవ్ చేయాలి అని మనం గోల్ పెట్టుకున్నాం. దాన్ని మనం రోజు ఎంత వేయాలని ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీడే 100 రూపీస్ వేయాలనుకున్నాం. ఈ 100 రూపీస్ ఎవ్రీడే వేసే పనికైతే మనకి 20,000 ఫిల్ చేసుకోవాలి అని అంటే 200 డేస్ వరకు మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక గోల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ డే నుంచి మనం సేవింగ్స్ అయితే మొదలుపెట్టాలి. ఆ సేవింగ్స్ ఏంటి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్రీడే మనకి ఎన్ని ఖర్చులు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేవింగ్ హుండీలోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మనం మిగతావన్నీ సేవ్ చేయాలి. అంతేకాని ఏదైనా అంటే తీయడానికి వీలుగా ఉన్న హుండీలో వేసుకొని అవసరం వచ్చినప్పుడల్లా అందులో నుంచి అయితే ఆ మనీ తీసేసాము అని అంటే మనం ఖచ్చితంగా మన గోల్ని అయితే రీచ్ అవ్వలేమన్నమాట. కాబట్టి వీలైనంత వరకు మట్టి హుండీనే తీసుకుంటే బెటర్ అనమాట. ఎవరైతే అంటే నేను ఉంచలేను తీసేయిస్తానేమో అన్న డౌట్ ఉన్న వాళ్ళైతే మట్టి హుండీలో వేసుకోవడం బెటరు. లేదు నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే నో ప్రాబ్లం అండి, నార్మల్ మూతున్నవి కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డే 1లో 100 రూపీస్ వేసాం, డే 2లో 100, డే 3లో 100, అలా మనం ఫస్ట్ డే నుంచి 200 డేస్ వరకు ఇలానే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీడే 100 రూపీస్ లెక్కన 200 డేస్ వరకు మనం అలాగే రిపీట్ చేసుకుంటూ కానీ వస్తే మనకి 200 డేస్లో మన గోల్ అయితే మనం రీచ్ అయిపోతాం. అంటే 20,000 రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాము. లేదు నేను 100 రూపీస్ వేయగల కెపాసిటీ నాకు లేదు అనుకుంటే 50 రూపీసే పెట్టుకోండి. డేకి అయితే 50 రూపీసే పెట్టుకోండి, కానీ డేస్ని పెంచుకోండి. అంతేగాని గోల్ మాత్రం తగ్గించుకోవద్దు. అంటే మనం ఇక్కడ 20,000 రూపీస్ గోల్గా ఫిక్స్ చేసుకున్నాం కదా, ఆ అమౌంట్ని అయితే తగ్గించొద్దు. ఆ అమౌంట్ని అలాగే ఉంచుకొని డేస్ని పెంచుకోండి. అంటే 50 రూపీస్ అనుకోండి 400 డేస్ వేసుకోవాలి. అలాగైతే 100 రూపీస్ అనుకోండి 200 డేస్ వేసుకోవాలి. అలా కాకుండా 200 రూపీస్ వేసుకుందాం అనుకుంటే 100 డేస్ వేసుకుంటే సరిపోద్ది. అలా కాదు, నాకు ఎవ్రీడే నాకైతే మంచి ఇన్కమే ఉంది, నేను వేయగలను, సేవ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే ఎవ్రీడే కానీ 500 రూపీస్ లెక్కన కానీ వేసుకుంటే 40 డేస్లోనే మన గోల్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇలా ఖచ్చితంగా ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని ఆ అమౌంట్ని ఎన్ని డేస్లో మనం ఎంత అమౌంట్తో చేయగలమో ఫిక్స్ చేసుకొని అప్పుడు చేసుకుంటే మనం ఎక్కువ సేవింగ్స్ అయితే చేయగలుగుతాము.
రూపీస్ లెక్కనగానైతే 200 డేస్ చేసుకోవాలండి 20,000ని. అలా కాకుండా 50 డేస్ కానైతే 400 డేస్ వేసుకుంటే 20,000 అవుతుంది. అలా కాకుండా మనకి 200 రూపీస్ లెక్కనైతే 100 డేస్ వేసుకుంటే 20,000 అవుతుంది. అలా కాకుండా 500 రూపీస్ లెక్కనగానైతే 40 డేస్ వేసుకుంటే 20,000 అవుతుంది. ఇలా మనం ఏ డే మెథడ్ ఫాలో అయినా, 50 మెథడ్ ఫాలో అయినా, 100 మెథడ్ ఫాలో అయినా, 200 మెథడ్ ఫాలో అయినా, లేదా 500 మెథడ్ ఫాలో అయినా మన గోల్ అయితే ఒకటే అమౌంట్ అయి ఉండాలి. జస్ట్ మనం డేస్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే మెథడ్ 1 అండి. ఇది కూడా వర్కౌట్ అవుతుంది. నేను కూడా ఒక 1-2 టైమ్స్ అయితే నేను ఈ మెథడ్ అయితే ఫాలో అయి ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫిక్స్ చేసుకున్న గోల్ని అయితే గోల్ అమౌంట్ అయితే తగ్గించుకోకూడదు. జస్ట్ డేస్ అయితే పెంచుకోవాలి. ఈ మెథడ్ అయితే హుండీ సేవింగ్స్ చేసుకుంటే, ఈ టెక్నిక్ యూస్ చేస్తే అయితే మనం ఎక్కువ అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ హుండీ సేవింగ్స్లో సెకండ్ మెథడ్ కానీ మనం చూసినట్లయితే ఇందులో కూడా అండి ఫస్ట్ మనం ఏంటి అని అంటే ఒక నోట్ని మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 50 రూపీస్ నోట్ అని కానీ, లేదా 100 రూపీస్ నోట్ అని కానీ, లేదా 200 రూపీస్ నోట్ అని కానీ, లేదా 500 రూపీస్ నోట్ అని కానీ ఒక నోట్స్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 రూపీస్ నోట్ అంటే ఇష్టం అనుకోండి. ఆ 50 రూపీస్ నోట్స్ ఎన్నైనా మనం వేయొచ్చు అనమాట ఒక డేలో. అంటే పర్టికులర్ ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్లో ఏం చేసాము, పర్టికులర్ అమౌంట్ని ఫిక్స్ చేసుకున్నాం. 100, 50 లేకపోతే 200, 500 అని ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని అవి వేసుకుంటూ వచ్చేవాళ్ళం ఎవ్రీడే. ఇక్కడ ఏంటి అని అంటే ఒక నోట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ నోట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ చూడండి, ఇక్కడ గోల్ అయితే ఫిక్స్ చేసుకున్నాము 20,000 రూపీస్ అని చెప్పి. ఇక్కడ ఏం చేస్తాము, 20,000 రూపీస్ అని చెప్పి మనం ఫిక్స్ చేసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి 50 రూపీస్ నోట్స్ అంటే ఇష్టం అనుకోండి. ఆ 50 రూపీస్ నోట్స్ రోజులో మనకి ఎన్ని మిగిలినా అన్నీ అందులో వేసేసుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఎన్ని వేస్తున్నాము, ఎన్ని నోట్స్ 50 రూపీస్ నోట్స్ వేస్తున్నాము అని చెప్పేసి ఇది ఒక గేమ్ లాగండి. అంటే సపోజ్ 50 రూపీస్ నోట్స్ పెట్టుకుని, లేదా ఒక 100 రూపీస్ నోట్స్ పెట్టుకున్నామా, లేదా 200 రూపీస్ నోట్స్ అంటే అందులో ఇంకా 200 రూపీస్ నోట్సే ఉంటాయి, 100 రూపీస్ నోట్సే ఉంటాయి, 50 నోట్సే ఉంటాయి, 500 నోట్సే ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి ఎవ్రీడే అదే నోట్స్ రావు కదా అని. అదేనండి, ఇందులో ఏంటంటే మనం ఒక గేమ్ లాగా ఒక మంచి స్పిరిట్తో అయితే వెయ్యాలి. మన దగ్గర ఒక 50 ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మన దగ్గర చేంజ్గా ఉంది, ఆ చేంజ్ మార్చ్ అయినా సరే 50 రూపీస్ నోట్ క్రియేట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇదేంది అని అంటే ఒక టైప్ ఆఫ్ గేమ్ లాగా అని మనం ప్లే చేస్తే అయితే ఇందులో కూడా సెకండ్ మెథడ్ కూడా మనం అయితే విన్ అవ్వచ్చు, 20,000 చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డే 1 ఒక 50 ఉంది, డే 2 ఒక 50 వచ్చింది, డే 3 కూడా 50, డే 4 50, డే 5 50, డే 6 50, 7 50 ఇలా కానీ సేమ్ వేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి 200 డేస్లో అయితే మన గోల్ అయితే ఫిక్స్ అయిపోతుంది. 50 రూపీస్ లెక్కన కానీ వేసామంటే 400 డేస్ వేయాలి. 400 డేస్ 50 50 50 లెక్కన వేయాలి. లేదు ఒకే రోజు మన దగ్గర 2 50s వచ్చాయి, అప్పుడు 200 డేస్ వేస్తే సరిపోతుంది అనమాట. అలా ఫిక్స్ చేసుకొని వేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ సెకండ్ మెథడ్లో ఎవ్రీడే మనము ఒక్కసారే వేస్తున్నాము అంటే ఓకే, లేదు అని అంటే ఒక్కసారే వేస్తున్నామంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. 50 రూపీస్ లెక్కన ఎవ్రీడే 1 టైమే వేస్తున్నామంటే 400 డేస్ వేస్తున్నాము, 100 రూపీస్ లెక్కన వేస్తున్నామంటే 200 డేస్ వేస్తున్నామని, లేదా 200 రూపీస్ వేస్తున్నామంటే 100 డేస్ వేస్తున్నామని, 500 రూపీస్ నోట్ వేస్తున్నామంటే 40 డేస్ వేస్తామని ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా మన డేలో ఎన్నిసార్లు మిగిలినా 50s మనం వేస్తూనే ఉన్నాం. అంటే సపోజ్ మార్నింగ్ ఏదో కూరగాయలు ఏదో కొన్నాము, ఒక 50 రూపీస్ మిగిలింది వేసేసాము, ఏదైనా మిల్క్ బిల్లో ఏదో ఒకటి పే చేసాము, అందులో నుంచి చేంజ్ ఒక 50 వచ్చింది అంటే 50 రూపీస్ నోట్స్ వచ్చాయి, 50 మళ్ళీ వేసాము. అలాగా ఒక్కొక్కసారి 1 డేలో 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా వేసాము అని అంటే మనమైతే ఖచ్చితంగా ఒక పేపరో పెన్నో పెట్టుకొని అందులో నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఫస్ట్ డే ఒక 350 రూపీస్ నోట్స్ వేశాను, లేదా సెకండ్ డే 450 రూపీసెస్ వేశాను, థర్డ్ డే 1 వేశాను అని చెప్పి ఒక ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఆ రోజు డేటాని అయితే మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు మనం 20,000 రూపీస్ అయితే ఎప్పుడు అవుతుందో
అప్పుడు మన గోల్ అయితే మనం రీచ్ అయిపోయినట్టు. ఇలా ఈ 2 మెథడ్స్ కూడా మనం యూస్ చేయొచ్చండి. నేను ఈ సెకండ్ మెథడ్ అయితే 1 టైమే యూస్ చేశాను. అది కూడా నేను 200 రూపీస్ నోట్స్తో అయితే చేశాను. ఒక 10,000 రూపీస్ ఏమో చేశాను అంతేను. బట్ ఇది కానైతే మాత్రం ఫస్ట్ మెథడ్ అయితే నేను 2 టైమ్స్ వరకు ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను. 2 టైమ్స్ కూడా సక్సెస్ అయింది. ఇది మాత్రం ఏంటి అని నేను 1 టైమే, అది కూడా 200 రూపీస్ నోట్స్ పెట్టుకోవడం వల్ల ఎవ్రీ డే నాకు 200 రూపీస్ నోట్స్ దొరకడం అయితే కష్టమైందనమాట. నేనైతే ఒక 10,000 రూపీసే చేశాను. ఆ తర్వాత నేనైతే ఈ మెథడ్ సెకండ్ మెథడ్ అయితే ఫాలో అవ్వలేదు. ఎందుకనంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, ఒకవేళ నేను 50 నోట్స్ 100 నోట్స్ 500 నోట్స్ పెట్టుకొని ఉంటే ఒకవేళ అవైలబుల్లో ఉండేవేమో. 200 పెట్టుకోవడం వల్ల ఏంటంటే దొరకడం అయితే కొంచెం కష్టమయ్యేది ఎవ్రీడే. అందుకని ఈ మెథడ్ ఒక్కసారి చేశాను. 10,000 రూపీస్ మాత్రమే నేను దీనిలో సేవ్ చేస్తున్నాను. ఈ మెథడ్లో మాత్రం నేను 2 టైమ్స్ దాకా 20,000 లెక్కన 2 టైమ్స్ అయితే నేను సేవ్ చేస్తున్నాను. ఇలా ఈ 2 మెథడ్స్లో కానీ మనం హుండీ సేవింగ్స్ కానీ చేసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనమైతే ఈ టెక్నిక్స్ యూస్ చేసి కానీ చేసామంటే ఖచ్చితంగా ఎక్కువ సేవింగ్స్ అయితే మన హుండీ మెథడ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.